ప్రైజ్ ది లార్డ్. చెప్దాం అందరం హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, దేవుని మహాకృపను బట్టి ఈ మహాకూటాల్లో వాక్యం బోధించడానికి సమయం ఇచ్చిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అదే రీతిగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు శాలిం రాజు గారిని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ, వేదికను అలంకరించిన దైవజనులందరిని బట్టి కూడా వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. చప్పలు కొడదామా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా, ఈ మహా కూటములకు రాష్ట్రాలు దాటి దేశాల నుండి, వేరే ఇతర దేశాల నుండి కూడా ఈ కూడికల కొరకు వచ్చారు. వారందరిని బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఇంకా లక్షల మంది ప్రయాణాల్లో ఉన్నారండి. వారిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి ప్రియులారా, ఇంకా ఆలస్యం చేయకుండా ప్రభు యొక్క వాక్యమును ధ్యానించడానికి మనం ముందుకు వెళ్దాం. నాతో పాటు మీ బైబిల్ గ్రంథములను మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుండి 25 వచనాలు. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అన్నంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యోదయను ప్రదేశముల నుండి, యోర్ధానునకు అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మీ వాక్యపు వెలుగులో మా జీవితాలను తీసుకొని వస్తుండగా మీరు మాతో మాట్లాడండి. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి దుష్టుని క్రియలన్నీ లయము చేసి, నిద్రమత్తు, అలసట, అనుమానం, అవిశ్వాసం కలిగించు దురాత్మ యేసు జీవం గల నామమున పోయిక్కడి నుండి యేసు నామమున. హల్లెలూయా. ప్రభా, ఇదివరకే మీ బహుబలముతో మీరు మా మధ్యలో దిగి వచ్చినందుకు వందనాలు. ఆరాధన మీద, మా స్తుతుల మీద ఆసీనులైనందుకు వందనాలు. మీ సేవకుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీరు మా ఒక్కొక్కరితో మాట్లాడమని మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. పిల్లరా, చాలా సంతోషం. ఈరోజు ఈ రీతిగా మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన అద్భుతమైన సమయాన్ని బట్టి ప్రభుకి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి కొన్ని విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ 23, 24, 25 వచనాలను, ఈ వచనాల్లో 3 పాఠాలు నేర్చుకుంటాం మనం. ఒకటి, దైవ సేవకులకు కావలసినటువంటి పాఠం ఉంది. రెండవది, రక్షించబడిన లేదా విశ్వాసులు నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. మూడవది, రక్షింపబడని అవిశ్వాసులు లేదా ఇంకా రక్షించబడని పాపంలో ఉన్నటువంటి వారు కూడా నేర్చుకోవాల్సిన పాఠం ఉంది. ఈ 3 వచనాల్లో 3 పాఠాలను మనం నేర్చుకోబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జరిగించినటువంటి పరిచర్య దైవజనులైనటువంటి మా అందరికీ ఒక మాదిరికరమైనటువంటి పరిచర్య. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పరిచర్య, దైవజనులుగా మేమున్నాం, చాలామంది ఉన్నారు కనుక ఇక్కడ ఒక పాఠాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం.
యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు యూదులకు శనివారము వారు సమాజంగా కూడుకుంటారు సమాజ మందిరములో. ఆయన అక్కడ సమాజ మందిరములో బోధిస్తూ మళ్ళీ ఆదివారం నుండి లేదా మళ్ళీ శనివారం వరకు లేదా శుక్రవారం వరకు ఖాళీగా లేడు. ఆయన సమాజ మందిరములలో బోధిస్తూ, ప్రియులారా, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటిస్తూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అందంతటా సంచరించెను. ఈ ఉదయకాల సమయమున దైవజనులుగా ఉన్నటువంటి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, కేవలము యేసుక్రీస్తు ప్రభు సమాజ మందిరానికి మాత్రమే పరిమితం కాలేదు, కానీ ఆయన వేరే రోజుల్లో కూడా చాలా బిజీగా ఉన్నాడు. సమాజ మందిరములలో బోధిస్తున్నాడు. సమాజములోనికి వెళ్ళి దేవుని రాజ్యమును గూర్చిన వార్త లేదా పరలోకమునకు సంబంధించినటువంటి సువార్త, నిత్య రాజ్యమును గూర్చినటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. గలిలయ అందంతటా అంటే గలిలయలో ప్రతి చోటు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. గలిలయలో ఆయన నడవని చోటు లేదు, ఆయన ప్రకటించని చోటు లేదు. ఈ ఉదయకాల సమయమున దైవజనులముగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం, ప్రియులారా, కేవలము మనము ఆదివారపు ఆరాధనలకు మాత్రమే పరిమితము కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారి వలె వేరే రోజుల్లో కూడా దేవుని యొక్క సువార్తను చాటించడానికి చాలా భారముతో, బాధ్యతతో, ప్రసవ వేదనతో ప్రకటించాల్సినటువంటి విషయాలు ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు మనం పాపం చేశాము, శిక్షకు పాత్రలము, నిత్యమండ అగ్నిగుండానికి పాత్రలము. దేవుడు తన మహాకృప చేత మనల్ని ప్రేమించి వెదకి రక్షించుకున్నాడు. అల్పులైనటువంటి మనల్ని పరిశుద్ధమైనటువంటి పిలుపుతో పిలిచాడు. గాడ్ కాల్డ్ us with a holy call. కొన్నిసార్లు ఈ పరిచర్యలో మనము ముందుకు వెళ్ళిన తర్వాత దైవజనులంగా కొన్ని సందర్భాల్లో ఒక నిర్లక్ష్యం మనల్ని ఆవరించే అవకాశం ఉంది. కేవలం ఆదివారంకు మాత్రమే పరిమితమై లేదా అప్పుడప్పుడు కూడికలు మాత్రమే పరిమితమవుతాము, లేదా ఎవరైనా పిలుస్తేనే వెళుతాం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి నుండి మనం నేర్చుకుంటున్నటువంటి పాఠం ఏంటిదంటే, ఆయన కేవలము సమాజ మందిరములలో బోధించడం మాత్రమే కాదు, ప్రతిరోజు గలిలయ అందంతటా ఆయన నడవని చోటు లేదు. గలిలయలో ఆయన ప్రకటించని చోటు లేదు యేసు రాజ్యమును గూర్చినటువంటి వార్త. ఈ ఉదయకాల సమయమున దైవజనులముగా లేదా దైవ జనాంగముగా లేదా పరిచర్యలో ముందుకు వెళ్ళాలని ఆశ కలుగుతున్నటువంటి వారంగా మనము జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు ప్రభువారు తనకి ఇవ్వబడినటువంటి సమయంలో ఆయన ఏం చేయాలో అది పూర్తిగా నెరవేర్చాడు. ఈ ఉదయకాల సమయంలో దైవజనులముగా బోధించడము మాత్రమే కాదు, సువార్త ప్రకటించడానికి మనము ఇంకా మరి ఎక్కువగా ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఉన్నాను. సమయం కొద్దిగా ఉంది. చాలా బిజీగా ఎవరు పని చేస్తున్నారో తెలుసా? సాతానుడు 24/7 ఈజ్ వర్కింగ్. ఎవరిని మింగుదునాని ఏర్పరచబడిన వారిని సైతము వాడు జీవితాలను పాడు చేయడానికి, దొంగిలించడానికి చూస్తూ ఉన్నాడు. ఇటువంటి సమయంలో దేవునికి ప్రతినిధులముగా, దైవజనులముగా, దైవజనరాలంగా దేవుని పరిచర్యలో ప్రభు మహిమ కొరకు చాలా ప్రయాసపడాల్సిన అవసరం ఉందని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దైవజనులంగా ప్రియులారా, ఈ ఉదయకాల సమయమున ప్రభు మనతో మాట్లాడుతుండగా ఒక్కసారి మన జీవితాన్ని, ప్రతిరోజు మన దినచర్యని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. కేవలము కూడికలకు మాత్రమే పరిమితం కాకుండా సువార్తీకరణ. ప్రియులారా, ఈరోజు ఇంత గొప్ప
సంఘాన్ని దేవుడు దైవజనుడు షాలెం రాజు గారికి ఇచ్చాడు. ఎలా జరిగింది? ప్రతి ఒక్కరితో కూర్చొని సువార్త చెప్పాడు, ఒక్కొక్కరితో సమయం గడిపాడు, ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాడు. ఈ రోజున దేవుని కృపలో ఆయనకిచ్చినటువంటి అద్భుతమైన పరిచర్య, తండ్రి సన్నిధి పరిచర్య. హల్లెలూయా. ప్రియులారా, దైవ జనాంగమా, మీరు ఒక విషయం గుర్తించాలి. దైవజనుల కొరకు ప్రార్థన చేయాలి. చేయబోతున్నాం మనం ఈరోజు. దైవజనుల మీద సాతాను దాడి ఉంది. దైవజనుల మీద ఆరోగ్యపరమైన దాడి, అనారోగ్యాలను తీసుకొని వస్తాడు వాడు, అపనిందలు తీసుకొని వస్తాడు, అవమానాలను తీసుకొని వస్తాడు, అనారోగ్యాలను తీసుకొని వస్తాడు. శరీర సంబంధంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో రకాల దాడులు దైవజనుల మీద జరుగుతుంటాయి. ప్రాముఖ్యంగా దేవుని చేతిలో బలంగా వాడబడే దైవజనుల మీద సాతానుడు చూస్తూ ఊరుకోడు. వాడు గురిపెట్టి పని చేస్తాడు. ఇటువంటి సమయములో దేవుని ప్రజలముగా దైవజనుల కొరకు ప్రార్థన చేయాల్సినటువంటి అవసరత ఉంది. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు సమాజ మందిరములలో బోధించడము మాత్రమే కాదు, ఆయన సువార్తను ఇతరులకు ప్రకటించడం మొదలుపెట్టాడు. జాన్ వెస్లీ గారు, ఇంగ్లాండ్లో అద్భుతమైన పరిచర్య చేసినటువంటి జాన్ వెస్లీ గారు తన జీవిత యాత్రలో, ప్రియులారా, దాదాపుగా 2,50,000 కిలోమీటర్ల ప్రయాణముతో సువార్తను ప్రకటించాడు. ఆ రోజులలో మనకున్నట్టు వాహనాలు లేవు, మనకున్నట్టు ఫ్లైట్లు లేవు, మనకున్నట్టు ప్రయాణ వసతులు లేవు. కాలి నడకన, కొన్నిసార్లు గుర్రం మీద ప్రయాణమై తన జీవిత యాత్రలో 2,50,000 కిలోమీటర్ల ప్రయాణము కేవలము క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ప్రయాణమయ్యాడు. తన ప్రయాణంలో, తన సువార్త పరిచర్యలో ఒకసారి ఈ కుడి వైపున సింహము దాడి చేస్తే ఈ చేయి జీవితాంతం సరిగా పని చేయలేదు. ఒకసారి తన గుర్రం మీద ప్రయాణమై వెళ్తున్నప్పుడు, యేసుక్రీస్తు సువార్తను ఇతరులకు చాటి చెప్పడానికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఒక కర్ర తన కంట్లో గుచ్చుకొని కన్ను పగిలిపోయింది. ఒకసారి నీళ్ల గుండా అట్లా ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఏం కుట్టిందో తెలియదు, జీవితాంతం తన కుడికాలు స్పర్శను కోల్పోయాడు. He has lost his eye. తన కంటిని కోల్పోయాడు, తన కాలు స్పర్శను కోల్పోయాడు, తన చేయి భుజం నుండి పని చేయడం ఆగిపోయింది. అయినా ఆగలేదు ఆయన ప్రయాణం. తన జీవిత యాత్రలో 2,50,000 కిలోమీటర్ల ప్రయాణము క్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఆయన పూనుకున్నాడు. ప్రియులారా, తన జీవితాన్ని ముగించాడు. ఈరోజు దైవజనులంగా ప్రియులారా అర్థం చేసుకోవాలా, మన జీవితం ఎగిరిపోతుంది. లైఫ్ ఈజ్ ఫ్లయింగ్. మన జీవితం ఎగిరిపోతుంది. నేను రాత్రి బయలుదేరి వస్తున్నప్పుడు నాకు డ్రైవ్ చేస్తున్న తమ్ముడు చెప్తా ఉన్నాడు, అన్న ఇక్కడే అన్న ఒక డ్రైవర్ కాలు చెప్పు సరిగా వేసుకోని కారణంగా ఆ నీళ్ళలోకి కారు వెళ్ళింది, దాంట్లో 2 భార్యాభర్తలు చనిపోయారు అని చెప్పడం జరిగింది. జీవితం చాలా చిన్నది, శేష జీవితం ఎంతో తెలియదు. దైవజనులారా, నిర్లక్ష్య ధోరణి మనం విడిచిపెట్టాలి. సమయం వృధా విడిచిపెట్టాలి. అసలు పనికిరాని వాటన్నిటిలోకి వెళ్ళకుండా ఏ గురి కోసమైతే దేవుడు పిలిచాడో, ఏ దర్శనమైతే దేవుడు మనకిచ్చాడో ఆ దర్శనము కొరకు మనము ప్రయాసపడుతూ ముందుకు వెళ్ళాలి. నిన్ను పిలుచుకున్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో చూస్తాం మనం. దైవజనులకు చూడండి ఒక మాట. లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగులను స్వస్థపరచుటకును వారిని పంపెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు మనల్ని పిలిచాడు అన్న సంగతి మర్చిపోవద్దు. పాపపు ఊబిలో ఉన్నప్పుడు మనల్ని రక్షించడం మాత్రం కాదు, తన మహాకృప ద్వారా పరిచర్యలో పిలిచాడు దైవజనులారా. అంతేకాదు, సమస్త దయ్యముల మీద
శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. ప్రియులారా, ఈరోజు అదే దేవుడు ఉన్నాడండి ఇక్కడ. ఎవరెవరైతే దయ్యపు క్రియల చేత పీడింపబడుతున్నారో ఈ మధ్యాహ్నం దేవుడు వారికి విడుదల దయచేయబోతున్నాడు. దైవజనులకు పిలవడము మాత్రమే కాదు, దయ్యములన్నిటి మీద శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. రోగములను స్వస్థపరిచే వరాన్ని ఇచ్చాడు. దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను. అలనాడు శిష్యులను పంపినటువంటి దేవుడు ఈరోజు మనల్ని పంపాడు లోకంలోనికి. ఆయన పిలిచాడు, శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. అంతేకాదు, స్వస్థపరచడానికి వరాన్ని ఇచ్చాడు. దయ్యముల మీద అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఎందుకు పిలిచాడో తెలుసా? ఎందుకు శక్తిని ఇచ్చాడో తెలుసా? ఎందుకు అధికారాన్ని ఇచ్చాడో తెలుసా? ఎందుకు వరాన్ని ఇచ్చాడో తెలుసా? ఎందుకు పంపించాడో తెలుసా? యేసు క్రీస్తు యొక్క సువార్తను నశించిపోతున్నటువంటి వారికి తెలియజెప్పడానికి. God has given authority and power in Jesus' name. ప్రియులారా, మనం బలహీనులం కాదు. అఫ్ కోర్స్ మనం బలహీనులమే. కానీ బలవంతుడైనటువంటి దేవుడు మనల్ని ఆయన కోరుకున్నాడు. అల్పులైన మనల్ని కోరుకున్నాడు. చాలామంది నమ్మరు, స్వస్థతలు నమ్మరు. కానీ మేము నమ్ముతాం. దేవుడు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయన. ఆయన శక్తి తగ్గలేదు, తగ్గదు, తగ్గబోదు. హల్లెలూయా. అధికారాన్ని ఇచ్చాడు. కొన్ని నెలల క్రిందట ఒక అమ్మాయి, చాలా అందంగా ఉంటుందండి, చిన్న అమ్మాయి, 6-7 తరగతి అమ్మాయి. ఆ అమ్మాయికి ఏమైందేమో, సాయంత్రం 7 కాగానే ఇంట్లోంచి పరిగెత్తడం మొదలుపెట్టుద్ది. 7 అయితే చాలు, సాయంత్రం ఇంట్లోంచి పరిగెత్తుతాయి. ఆ అమ్మాయిని పట్టుకోవడానికి వాళ్ళ నాన్న, అమ్మ, అన్న పరిగెడతారు. చివరికి అమ్మాయిని బలవంతంగా తీసుకొని వస్తారు. ఏ పాప, ఎందుకు పరిగెడుతున్నావు, ఏమైంది అంటే, సన్నగా మాట్లాడే అమ్మాయి మొగస్వరం వస్తుందండి. మొగస్వరం. ఏంది, తింటావా ఏమన్నంటే, తింటాను, కానీ అన్నంలో నాకు రక్తం కావాలని అడుగుతుంది అమ్మాయి. చూడండి దయ్యపు క్రియలు ఎలా పనిచేస్తున్నాయో. చివరికి ఎన్నో హాస్పిటల్ తీసుకెళ్లారు, మంత్రాల దగ్గరికి తీసుకెళ్లారు. ప్రియులారా వినండి, చివరికి దేవుని సన్నిధికి, దైవ సన్నిధికి, సంఘానికి నడిపించారు. ప్రియులారా, దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒకే ఒక్క క్షణములో ఆ అమ్మాయికి పట్టిన దురాత్మను వెలగొట్టి పంపించేశాడు. హల్లెలూయా. నేను అడిగాను, అమ్మ మంత్రాల దగ్గరికి పోయారన్నారు కదా, ఇప్పటికి ఎంత డబ్బు ఖర్చు చేసి ఉంటారంటే, అన్న 1,00,000కు పైగా ఖర్చు చేశాం. ఇప్పుడు ఇక్కడ ఎంత ఖర్చు చేశావు? దేవుని సన్నిధిలో నయా పైసా ఖర్చు కాలేదన్నా. దేవుడు మా పాపను ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. ప్రియులారా, God has given authority. దేవుడు పిలిచాడు. దేవుడు దయ్యములన్నిటి మీద శక్తిని, అధికారాన్ని ఇచ్చాడు. రోగములను స్వస్థపరచడానికి వరాన్ని ఇచ్చాడు. తద్వారా ఇవన్నీ ఇచ్చి ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత కొరకే ఇవన్నీ. దేవుని సువార్తను ప్రకటించడానికి ఈ ఉదయకాల సమయమున దైవజనులుగా మేము నేర్చుకుంటున్నటువంటి పాఠం, దేవుని సువార్త ప్రకటించడానికి ఇంకా ఆలస్యం చేయొద్దు. రెండోది, ఆయనలోంచి నేర్చుకునే అద్భుతమైన పాఠం, ప్రియులారా, ఆయన ఇటువంటి గొప్ప కార్యాలు ఎందుకు చేశాడో తెలుసా? బహిరంగంగా అద్భుతాలు జరుగుతూ ఉండేవి. కారణం ఏంటిదంటే, రహస్యంగా తండ్రితో ప్రార్థనలో గడిపేటటువంటి వాడు. రూట్ సీక్రెట్ ఈస్ ప్రేయర్ లైఫ్. తన రహస్య జీవితం తండ్రితో ప్రార్థనలో గడిపేవాడు. ఉదయం సమాజంలో వెళ్ళేసరికి దేవుని అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉండేవి. ఈరోజు దైవజనులంగా మన జీవితంలో నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన పాఠం,
రహస్య జీవితాల్లో శక్తిని పొందుకునే చోటు ఏంటిదంటే అది దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపడం. 1940లో ఎడ్విన్ ఆర్ అనేటువంటి ఒక ప్రొఫెసర్ బైబిల్ కాలేజీలో వాక్యం చెప్పేటువంటి ప్రొఫెసర్ ఆయనతో పాటు ఉన్న కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరినీ తీసుకొని ఇంగ్లాండ్ టూర్కి వెళ్ళాడు. ఇంగ్లాండ్లో హిస్టారికల్ ప్లేసెస్, చారిత్రాత్మకమైనటువంటి స్థలాలను చూపించడానికి. రెండోది, ఇంగ్లాండ్లో గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు తీసుకొని వచ్చాడు దైవజనుడు జాన్ వెస్లీ గారిని వాడుకొని. ఇవన్నీ స్థలాలు చూపిస్తూ ఆ స్టూడెంట్స్కి, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాడు. ఆ బస్లో ప్రయాణమై వెళ్తూ చెప్పాడు స్టూడెంట్స్ అందరు, ఇప్పుడు మనం జాన్ వెస్లీ గారి ఇంటికి వెళ్తున్నాం. దేవుని చేతిలో బలంగా వాడబడినటువంటి దైవజనులు ఆయన. ఇంగ్లాండ్ని ఒక ఊపేశాడు దేవుని శక్తి ద్వారా. ఆయన ఇంటిని మనం దర్శిస్తున్నాం అనేసరికి ఆ యవనస్తులందరూ చాలా సంతోషించారండి. ఆ ఇంటి ముందు బస్ ఆగింది. స్టూడెంట్స్ అందరు దిగారు. ముందు ప్రొఫెసర్ ఎడ్విన్ ఆర్ గారు నడుస్తూ ఉన్నారు. వెళ్ళిన తర్వాత చూపించాడు ఒక హాల్. ఇది ఆయన కూర్చున్నటువంటి హాల్. ఆయన కిచెన్ని చూపించాడు. స్టూడెంట్స్, ఇదిగో ఆయన కిచెన్, ఇక్కడ ఆయన వంట వండుకునేవాడు. తన డైనింగ్ హాల్ చూపించాడు. తన బుక్స్ ఉన్నటువంటి రూమ్, లైబ్రరీ రూమ్లోకి తీసుకెళ్ళాడు. యవనస్తులందరూ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఆయన ఏమేమి పుస్తకాలు చదివాడో, ఏమేమి రాశాడో అన్ని తెరవబడి ఉన్నాయి. ఆ జాన్ వెస్లీ గారి ఆ ఇంటిలో అవన్నీ చూస్తూ ఉన్నారు. చివరికి ఆయన అన్నాడు, ఇంక ఒకే స్థలం ఉంది జాన్ వెస్లీ గారి ఇల్లు, ఆయన పడక గది, అలా రండి లైన్గా, ఆయన పడుకున్న చోటిదే అని అలా వారిని అలా మెల్లిగా తన వెనకాల తీసుకొని వస్తూ చూపిస్తున్నాడు. దాంట్లో ఒక యవనస్తుడు, సార్ ఈ కార్పెట్ మీద 2 రంధ్రాలు ఉన్నాయి, ఎందుకు సార్ అని అడిగాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఎడ్విన్ ఆర్ అన్నాడు, అది జాన్ వెస్లీ గారు అదే ప్రాంతంలో రోజు ప్రార్థన చేసేవాడు మోకాళ్ళుని. ఇంగ్లాండ్లో ఉజ్జీవం కొరకు దాదాపుగా రోజు 4 గంటల సేపు ప్రార్థనలో విజ్ఞాపన చేసేటటువంటి వాడు. అందుకే ఒకే చోట చేసిన కారణంగా ఆ కార్పెట్కి 2 రంధ్రాలు పడ్డాయి, మోకాళ్ళ లోతు లాంటి అని చెప్పాడు. యవనస్తులందరూ ఆశ్చర్యపోయారు. రైట్, ఇంకొక చోటికి వెళ్ళాలి, అందరు బయటకు వచ్చేయండి అన్నారు. ఎడ్విన్ ఆర్ గారు అనగానే స్టూడెంట్స్ అందరూ వచ్చారు, బస్ ఎక్కారు. ఈ ప్రొఫెసర్ లెక్క పెట్టాడు, ఒక పిల్లోడు తక్కువ వస్తున్నాడు యవనస్తుడు. ఏంటా అని మళ్ళీ ఆ గదిలోకి వెళ్ళాడు. కిచెన్లోకి వెళ్తే ఎవరు లేరు, లైబ్రరీలోకి వెళ్తే ఎవరు లేరు, హాల్లోకి వెళ్తే ఎవరు లేరు. చివరిగా ఆ పడుకున్న ఆ ప్రార్థన గదిలోకి వెళ్ళేసరికి అటువైపు ఒక యవనస్తుడు తల ఒంగి ఉంది, భుజం మాత్రం కనబడుతుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆ యవనస్తుడు ఆ 2 రంధ్రాలు పడిన మోకాళ్ళ రంధ్రాలు ఉన్నాయి కదా కార్పెట్లో, ఆ 2 రంధ్రాలలో ఆయన మోకాళ్ళు పెట్టి ఏడుస్తూ ఈ మాట అంటున్నాడు ఆ యవనస్తుడు, లార్డ్ డూ ఇట్ అగైన్ ఇన్ మీ, లార్డ్ డూ ఇట్ అగైన్. ప్రభా మళ్ళీ చేయవా, జాన్ వెస్లీకి చేసినటువంటి రీతిలో, జాన్ వెస్లీని వాడుకున్నటువంటి రీతిలో ఇదిగో నేనున్నాను, మళ్ళీ చేయి ప్రభా, లార్డ్ డూ ఇట్ అగైన్, మళ్ళీ నాలో చేయి, నా ద్వారా చేయని ఏడవడం మొదలు పెట్టాడు. ప్రొఫెసర్ గారు చూసి, బాబు టైం అయింది మనం వెళ్ళాలి అని అలా లేపాడు. ఆ యవనస్తుడు ఎవరో కాదు, డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు, డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ఈరోజు దైవజనులుగా, దైవజనాంగంగా మన మోకాళ్ళు నల్ల కాలేవండి. దేవుని గొప్ప కార్యాలు చూడాలంటే, దైవజనులంగా ఒక గొప్ప ఉజ్జీవంను చూడాలంటే మన మోకాళ్ళు నల్లగవ్వాలి. అప్పుడే మన పరిచర్యలు విస్తరించబడతాయి.
విస్తరించబడతాయి. డూ ఇట్ అగైన్ ఓ లార్డ్, మళ్ళీ మాలో చేయవా. ఈరోజు దైవజనులంగా గాడ్ షుడ్ డూ ఇన్ us, మనలో చేయాలి దేవుడు, నాలో చేయాలి, మనలో చేయాలి. ఈరోజు అటువంటి సమర్పణ కోరుతా ఉన్నాడు దైవజనులంగా. 3 పాఠాలు త్వరగా చెప్పి ముగిస్తాను. ఒకటి దైవజనులకు, రెండోది దైవ జనాంగానికి, మూడోది అవిశ్వాసులకు. ఈరోజు అటువంటి సమర్పణ కోరుతా ఉన్నాడు ప్రభు. మన నుండి సమర్పణ కోరుతా ఉన్నాడు. ఒక దైవజనుడు సువార్త పరిచర్య నిమిత్తం గోవాకి వెళ్ళాడంట. గోవాకి వెళ్ళి సువార్త పరిచర్య జరిగించి సాయంకాలం అలా రోడ్ ఎక్కాడు. అక్కడ ఏదన్నా తినాలనిపించింది. ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక చిన్న నెట్టే బండి దగ్గర చేపలు వేయిస్తూ ఉన్నారు, చేపలు అమ్ముతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాడు చేప తిందామని. వెళ్ళి చూసేసరికి భర్త చక్కగా వేయిస్తూ ఉన్నాడు, భార్య ప్లేట్లలో పెట్టిస్తుంది, పిల్లలిద్దరూ అక్కడ ప్లేట్లు కడుగుతూ ఉన్నారు. చూసి అక్కడికి వెళ్ళి ఒక ఫిష్ ఆర్డర్ చేశాడు. చేసి చూసేసరికి ఆ బండి మీద వాక్యం ఉంది. ఈ దైవజనుడికి చాలా సంతోషం అనిపించింది. అరే మీరు క్రైస్తవులా అన్నాడు. అవునండి క్రైస్తవం. ఓ ప్రైజ్ ద లార్డ్ అన్నాడు. వాళ్ళు ప్రైజ్ ద లార్డ్ అన్నారు. తింటూ ఎందుకు ఊరుకోవాలి అని, అసలు మీరు ఎట్లా రక్షించబడ్డారండి అన్నాడు ఆ బండి యజమానునికి. అప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, సార్ అక్కడ 5 స్టార్ హోటల్ కనబడుతుందా? అవును, చాలా ఫేమస్ అది. దానికి యజమానుని నేను, దాని ఓనర్ని నేను. అవునా, మరి అటువంటి స్థితిలో ఈ రోడ్డు పక్కకి బండి పెట్టుకొని వస్తున్నారేంటి? బండి పెట్టుకొని చేపల్ని వేయించడం ఏంటి? ఆ ఓనర్ ఎలా ఇట్లా అయిపోయావు? అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు, చాలా జాగ్రత్తగా వినండి. అప్పటికి మేము ఇంకా రక్షించబడేలా 5 స్టార్ హోటల్ని నడిపిస్తున్నాం. మా హోటల్లో క్యాబరే డాన్సర్ ఉండేది, క్యాబరే డాన్సింగ్ ఉండేది. సాయంకాలం పూట క్యాబరే డాన్స్. నా హోటల్ పచ్చగా నడుస్తుంది, 3 పువ్వులు 6 కాయలాగా. అంతేకాదు నా హోటల్లో త్రాగుడికి చాలా ఫేమస్, బాటిళ్ళ మీద బాటిల్ అమ్ముడుపోయి. అవునా, మరి అటువంటిది మీరు ఇలా రోడ్డు పక్కకి వచ్చారు ఇట్లా? అలా కొనసాగుతున్నటువంటి సమయంలో ఒకరోజు యేసయ్య సువార్త మా దగ్గరకు వచ్చింది. నేను మా కుటుంబం అంతా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించాం. అవునా, మళ్ళీ ఏమైంది అని చేప తినడం పక్కకు పెట్టి చాలా జాగ్రత్తగా తినడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, మేము ప్రభువుని నమ్మి బాప్తిస్మం తీసుకొని సంఘానికి వెళ్ళి అలా కొనసాగుతున్నాం. ఆ టైంలో ఒకరోజు నేను ప్రార్థనలో గడుపుతున్నాను. ప్రభు అన్నాడు, నువ్వు నా చిత్తాన్ని చేస్తావా అన్నాడు. అవునయ్యా అన్నాను. అయితే ఈరోజు హోటల్ ముందు ఒక బోర్డు పెట్టు, ఈరోజు నుంచి క్యాబరే డాన్సర్ లేదు, డాన్సింగ్ లేదు అని పెట్టు, క్యాబరే డాన్స్ లేదని బోర్డు పెట్టు. అప్పుడు ఈయన అన్నాడు, దేవా నా హోటల్కి వచ్చేది క్యాబరే డాన్స్ కోసం, ఒకవేళ నేను అది లేదంటే ఎవరు రారు, నేను నష్టపోతాను. నేను ముందే అడిగాను, నా చిత్తం చేస్తావా అని. సరే ప్రభువా అని వెళ్ళాడు. పన్నోళ్ళని పిలిచాడు, అరే ఒక బోర్డు మీద ఈ రోజు నుంచి ఈ హోటల్లో క్యాబరే డాన్స్ ఉండదు అని బోర్డు పెట్టే అన్నాడు. పన్నోళ్ళు అన్నారు, సార్ వచ్చేదే దాని కొరకు, నువ్వు వద్దంటే ఎలా? పెట్టండి అయ్యా, దేవుడు చెప్పాడు. ఏంటో ఏమో ఈ దేవుడు పిచ్చి పట్టుకుంది మా ఓనర్ గారికి అనుకొని బోర్డు పెట్టేశారు. కొన్ని రోజులైంది, మళ్ళీ ప్రార్థనలో గడుపుతుంటే ప్రభు అన్నాడు, నా చిత్తాన్ని చేస్తావా? అవునయ్య, ఆల్రెడీ బోర్డు పెట్టాను కదా, ఇంకో బోర్డు పెట్టి ఈరోజు. ఏం బోర్డో తెలుసా? నా హోటల్లో ఈరోజు నుంచి త్రాగుడు సప్లై చేయబడదు అని బోర్డు పెట్టు. అదేంటి ప్రభువా, ఇప్పటికే సగం బిజినెస్ పోయింది, ఈ బాటిళ్ళు కూడా ఇక్కడ ఇవ్వబడవు అంటే పూర్తిగా నష్టపోతాను. నేను ముందే అడిగాను, నా చిత్తాన్ని చేస్తావా అని. మళ్ళీ పిలిచాడు పనులు, రే ఇంకో బోర్డు. ఇంకేం బోర్డు సార్? పెట్టండి రా, ఈ రోజు నుంచి త్రాగుడు లేదు మన హోటల్లో, వైన్ సప్లై చేయమని బోర్డు పెట్టు. సార్ నీకేదో పిచ్చి పట్టింది, దేవుడి పిచ్చి, నీకు అర్థం కాదులేరా. బోర్డు పెట్టారు. ప్రియులారా,
హోటల్ బిజినెస్ అంతా కుప్ప కూలిపోయింది. పనోళ్ళు అన్నారు, సార్ మీ దగ్గర ఉంటే మా జీవితాలకు ఇక లేదు, లాభం లేదు, మేము కూడా వెళ్ళిపోతున్నామని అందరూ వెళ్ళిపోయారు. హోటల్ పూర్తిగా దివాలా తీసింది. చివరికి అన్నారు, సార్ ఆ బాటళ్ళు వద్దన్నావు కదా, ఆ బాటలన్నీ మేము ఎవరికైనా అమ్మేస్తే కొంతనన్నా డబ్బు వస్తుంది కదా. మరి లేదురా, వేరే వాళ్ళకి అమ్మడానికి వీల్లేదు, ఆ బాటలన్నీ పగలగొట్టండి. పిచ్చా సార్ మీకు? లక్షల రూపాయల సరుకును పగలగొట్టమంటున్నాం, ఇంత పిచ్చి తగదు సార్ అని అన్నారు. చెప్పింది చెప్పినట్టు చేయండి అన్నారు. ప్రియులారా, బాటిల్ పగలగొడితే వాగులాగా పారింది. ఆ బాటిల్ వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు పాడైపోతారు కదా, అన్నీ పగలగొట్టేశారు. చివరికి హోటల్ దివాలా తీసింది. అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది ఈఎంఐల కొరకు. హోటల్ అమ్ముకున్నాడు, కార్లు అమ్మేసుకున్నారు. చివరికి వినండి, దేవుని చిత్తం చేయడానికి రోడ్డు పక్కన నెట్టుడు బండి తీసుకొని భర్త చేపలు వేయిస్తూ ఉన్నాడు. భార్య ప్లేట్లో పెట్టిస్తుంది, పిల్లలు కడుగుతున్నారు. ఆ మాట వింటూనే సేవకుడు ఏడవడం మొదలు పెట్టాడంట. ఆయన అన్నాడంట, సార్ నాకు ఒక ప్రశ్న, ఇవన్నీ దేవుడు చెబుతున్నప్పుడు మీకేం బాధ అనిపించలేదా? ఎక్కడైనా ఫీల్ అయ్యారా మీరు? అయ్యానండి, ఒక్క దగ్గర. ఎక్కడ? బాటలు బగలగొట్టమన్నప్పుడా, లేదా డ్యాన్స్ ఆపేయమన్నప్పుడా? ఎక్కడ బాధపడ్డారు మీరు? అప్పుడు ఆయన అన్నాడంట, నేను బాధపడింది అక్కడ కాదు, ఈ సువార్త మా దగ్గరికి ఇంకా కొన్ని సంవత్సరాల ముందు ఎందుకు రాలేదు అని బాధపడ్డాం మేము. ఈ సువార్త మాకు ఇంకా కొన్ని సంవత్సరాల ముందు వచ్చింటే దేవుని చిత్తాన్ని చేసేవారం కదా మేము. ఇది కదా నిజమైన క్రైస్తవ్యం, నిజమైన సేవకుగా. ఈరోజు ప్రియులారా, మనం సజీవ యాగంగా ఆయన బలిపీఠం ఎదుట మన జీవితాలు పెట్టబడాలి. ఈరోజు మధ్యాహ్నం దేవుడు నీకు ఇదిగో ఇది తీసేయమంటే తీసేయడానికి దమ్ముందా నీ జీవితంలో? తీయగలవా? నీ కోపాలు, ద్వేషాలు, పగలు, సినిమాలు, సీరియళ్ళు, సిగరెట్లు, గుట్కాలు, వ్యభిచారం ఈరోజు దేవుడు తీయమంటే ఇదిగో ప్రభువా నీ బలిపీఠం ముందు పెడుతున్నాను, నీ చిత్తం చేయడానికి లొంగిపోతున్నాను అనే దమ్ము మనకుందా? ఈరోజు దైవజనులంగా కూడా ఒకవేళ దేవుడు ఏదన్నా విడిచిపెట్టమంటే వి షుడ్ రెడీ టు లీవ్ దాట్. దేవుడు మనకు ఒక దర్శనం ఇచ్చాడు, ఒక గురి ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక ప్రసవ వేదన ఇచ్చాడు, ఒక గురితో ముందుకు వెళ్తున్నాం. ఎందుకు ప్రియులారా ఇంత భారభరితమైన పరిచర్య? ఎందుకు? ఒక గురి, ఒక బాధ్యత. దైవజనుడి ప్రసవ వేదన. ఈరోజు దైవజనుల మీద ఎన్నో రకాల దాడులు. ప్రియులారా, ఒకసారి దైవజనులందరూ లేచి నిలబడతారండి. లేచి నిలబడదామా? ప్రియులారా, మీరు మా వైపు చేతులు జాపుతారా? మా కోసం ఒక్కసారి ప్రార్థన చేయండి. దేవా, దైవజనులను జ్ఞాపకం చేసుకోమని అడగండి. ప్రియులారా, అడగండి. దైవజనులను ధైర్యపరచండి అయ్యా, ఆదరించండి అయ్యా, అభిషేకించండి అయ్యా. తండ్రి, రాబోయే రోజుల్లో ఒక ఉన్నతమైన బలమైన పరిచర్య జరగాలి. అడగండి ప్రియులారా, అడగండి. వారెప్పుడు మీ కొరకు చేస్తారు కదా, ఈరోజు మా కొరకు, దైవజనుల కొరకు అడుగుతారా? దేవా, మమ్మలను దర్శించండి ప్రభువా. ప్రభువా, మీ బిడ్డలు చేతులెత్తి ప్రార్థిస్తుండగా, లైవ్ లో జూమ్ లో ఉండి ప్రార్థిస్తుండగా, ఇదిగో ఈ మా నాయనా నీ సేవకులైన మమ్మలను దర్శించు ప్రభువా అని అడగండి ప్రియులారా. ఒక్క కన్నీటి బొట్టైన కారవండి ప్రియులారా మా కొరకు. దేవుని చిత్తాన్ని చేయాలి, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి, దేవుని ప్రణాళిక జరగాలి మా జీవితంలో. ఎన్నో రకాల దాడులు, మానసిక దాడులు, శారీరక దాడులు, ఆర్థికపరమైన దాడులు, ఆధ్యాత్మికమైన దాడులు, అవమానాలు, హేళనలు. అడగండి దైవజనుల కొరకు ఒక్కసారి చేతులు ఎత్తండి. అడగండి, అడగండి పిల్లరా, అడగండి. వారు ప్రాణాలు తెగించి వచ్చారండి పరిచర్యకి. వారు బ్రతకలేక రాలేదు, ఇతరులను బ్రతికించడానికి వచ్చారు పరిచర్యకి. ఎన్నో త్యాగాలతో వచ్చారు. నీ కొరకు ప్రయాసపడుతున్నారు కదా, మన కొరకు ప్రయాసపడుతున్నారు కదా. దేవా, కాపాడండి, దుష్ట మనుషుల చేతుల నుండి కాపాడండి అయ్యా. నీ ఆత్మ చేత నింపండి అయ్యా. ఆరోగ్యము దయచేయండి, ఆయుష్ దయచేయండి, అవమానాలు కొట్టివేయండి ప్రభు, వేదనను కొట్టివేయండి అయ్యా.
మీ సేవకులను అభిషేకించి వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా, వాడుకో ప్రభువా. ఎవరికి చెప్పుకుంటారయ్యా నీకు తప్ప? ఎవరు అర్థం చేసుకుంటారు నాయన? నీ పాదాలే పట్టుకుంటాం కదా మేము. అయ్యా సేవకులను జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో. మీ ప్రజల కన్నీరు చూడు. వారు చేతులు ఎత్తారు మా వైపు, మీ కొరకు. మీ వైపు ఎత్తారయ్యా మా కొరకు. దర్శించయ్యా, దర్శించు. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. వీళ్ళారా, రెండవది ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటో తెలుసా? ఆ మాట చదవండి. నానా విధములైన రోగములను చేతను, వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్ర రోగులనంటే మూర్ఛ రోగం గలవారిని, పక్షవాయువు గలవారిని, ఒక మాట, వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా. శిష్యులు యేసయ్య యొద్దకి తీసుకొని వచ్చారు. జాగ్రత్తగా వినండి, ఇది విశ్వాసులతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట. ఒకప్పుడు పాపంలో బ్రతుకుతున్న నిన్ను ప్రభు ప్రేమించి రక్షించుకున్నాడు. ఇప్పుడు దేవుని ప్రజల యొక్క బాధ్యత ఏంటో తెలుసా? వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఇక్కడ దేవుని ప్రజలు ఏమవుతున్నారో తెలుసా? స్వస్థపరచడానికి దేవుడు ఇక్కడున్నాడు. ఇక్కడ నానా విధములైన రోగముల చేత పీడింపబడుతున్న వారు, దురాత్మల చేత, దయ్యముల చేత పీడింపబడుతున్న వారు ఉన్నారు. వారిని అందరినీ శిష్యులు యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చారు. చెప్దాం హల్లెలూయా. ఈరోజు నీ బాధ్యత ఏంటో తెలుసా? యేసయ్య యొద్దకు నీవు ఇతరులను తీసుకొని రావాలి. తీసుకొచ్చే పని నీది, బాగు చేసే పని ఆయనది. చప్పట్లు కొట్టు. తీసుకొచ్చే పని నీది, బాగు చేసే పని ఆయనది. వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని బాగు చేసెను. ప్రియులారా, ఈరోజు కూడా దేవుడు స్వస్థతలు చేయగల సమర్థుడు. నానా విధములైన రోగములు, వేదన చేత పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, మూర్ఛ రోగులను, పక్షవాయువు గల వారిని అందరినీ తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. చూడండి ఎంతమంది రోగులు ఉన్నారు. వివిధ రకాలైన రోగముల చేత, క్యాన్సర్ల చేత, కిడ్నీ ప్రాబ్లమ్స్ చేత, హార్ట్ ప్రాబ్లం చేత, ఇంటెస్టైన్ ప్రాబ్లం చేత, లివర్ సమస్యల చేత, నానా విధములైన రోగములను యేసయ్య బాగు చేశాడు. మీకు విషయం చెప్తాను. ఈ లోకంలో కంటికొక స్పెషల్ డాక్టర్ ఉంటారు, పంటికొక డాక్టర్, చెవికొక డాక్టర్, గొంతుకొక డాక్టర్, హార్ట్కొక డాక్టర్, లివర్కొక డాక్టర్, కిడ్నీస్కొక డాక్టర్, కాళ్ళ నొప్పులకు ఒక డాక్టర్, నర్వ్ సిస్టమ్కి వాళ్ళొక డాక్టర్ ఉంటారు. యేసయ్య అన్ని రోగాలకి ఆల్రౌండర్ డాక్టర్. ఆయన ఆల్రౌండర్ అండి. ఆయన ఆల్రౌండర్. ఆల్రౌండర్. ఈరోజు మధ్యాహ్నం చాలామంది బాగు చేయబోతున్నాడు ప్రభు. ఇక్కడ ఈరోజు కూడా చేయగల సర్వశక్తి మంతుడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నెల రోజుల క్రిందట ఒక అమ్మాయిని తీసుకొని వచ్చారు ప్రొద్దున. అమ్మాయి ప్రాబ్లం ఏంటంటే 3 రోజుల నుంచి కళ్ళు మూసుకుంది, నోరు మూసుకుంది, నిద్రపోవట్లేదంట, తినడం ఆపేసింది. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లారు. ఏదో బ్రెయిన్ సమస్య ఈవిడకి అన్నారు. అలా అని చెప్పి ఊరుకోలే వాళ్ళు, అవిశ్వాసులు కనుక మంత్రాల దగ్గరికి తీసుకెళ్లారు. ఆదివారపు ఆరాధనకి ఎవరో ఒక సహోదరి చెప్పింది, ఇదిగో డాక్టర్ దగ్గరికి పోయినరు, అమ్మాయి కళ్ళు తెరిచిందా, తెరవలే, నోరు తెరిచిందా, తింటుందా, తినట్లేదు, పడుకుంటుందా, పడుకోవట్లేదు. మంత్రాల దగ్గరికి పోయారా? అవును పోయాం. బాగైందా? కాలే. ఈరోజు యేసు యొద్దకు రండి అని చెప్పింది. చప్పలు కొట్టండి. యేసు యొద్దకు రండి అని తీసుకొని వచ్చింది.
ఆరాధన అక్కడ ఇంకా మొదలవ్వలే, అలా అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమ్మాయి ఆల్రెడీ చేతిలో నిమ్మకాయ ఇంకేదో అగరబత్తీలు పట్టుకొని వచ్చింది, మంత్రాల దగ్గరికే పోయి వచ్చింది. ప్రియులారా, ఏమైందో తెలుసా? అడుగు పెట్టిందో లేదో ఆ అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టింది, కళ్ళు తెరిసింది, నాకు ఆకలి అవుతుంది, భోజనం పెట్టండి, ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు, నన్ను బాగు చేశాడని చెప్పింది. హల్లెలూయా. ఈరోజు కూడా అండి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. సోదరి సోదరా, ఈరోజు ఏ ఆశ పెట్టుకొని వచ్చావో, లేదా వస్తూ ఎవరిని తీసుకొని వచ్చావో నాకు తెలియదు. ఒకసారి రా, అక్కడ మహాకూటంలో అక్కడ దేవుడు కదులుతున్నాడు, నువ్వు రా అని ఎవరిని వెంట పెట్టుకొని వచ్చావో నాకు తెలియదు. ఒక మాట చెప్తాను, చాలామంది ఎందుకు పిలవరంటే, ఒకవేళ తీసుకపోతే బాగు కాకపోతే ఎట్లా అన్న ఒక అవిశ్వాసం. నేను తీసుకెళ్తాను కానీ బాగు కాకపోతే ఎట్లా అన్న విశ్వాసంతో చాలామంది తీసుకురారు. మీకు ఒక మాట చెప్తున్నాను, వినండి. దేవుడు సర్వశక్తిమంతుడని మీకు అర్థమైతే ఎవరినైనా మీరు తీసుకురావచ్చు. దేవుడు బాగు చేయగల సమర్థుడు. మొదటిది. రెండోది, ఒకవేళ శారీరకంగా బాగా కాకపోవచ్చు, అనారోగ్యంతోనే దేవుని సన్నిధికి రావచ్చు. ఒకటి, శారీరకంగా కూడా బాగా కావచ్చు. రెండవది, శారీరకంగా బాగు కాకపోయినా అంతరంగములో ఉన్నటువంటి పాప రోగము నుండి విముక్తి పొంది ప్రభు రాజ్యం చేరవచ్చు ఆయన. హల్లెలూయా. రెండు లాభాలే. ఒకటి, రోగం పోతే లాభమే. రెండోది, రోగముతో పాటు పాపాలు క్షమించబడితే లాభమే. ఒకవేళ రోగము పోకపోయినా పాపాలు క్షమించబడి పరలోక రాజ్యం వెళితే ఇంకా అది మహాలాభమే కదా. కొట్టండి చప్పట్లు. తీసుకొచ్చే పని నీది, ఏం చేయాలో ఆయన చేస్తాడు, ఆయన ఇష్టం. అది ఆరంభంలో నాకు అర్థమయ్యేది కాదు. నేను ఎవరెవరి కోసం హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసినా వాళ్ళు ఖచ్చితంగా చచ్చిపోతుండే. అట్లా అని చెప్పి ప్రార్థన కోసం రాకుండా ఉండొద్దు. ఇప్పుడు లేదు, వినండి. నేను నిరుత్సాహపడ్డ, ప్రభా నేనేమో ఇంత తీవ్రంగా హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, సువార్త చెప్పి, వాళ్ళకి పాపాలు ఒప్పుకోలు చేయించి, అన్నీ చేయిస్తే చచ్చిపోతున్నారు ఎందుకు ప్రభా? నేను ఇంకా చెయ్యను, హాస్పిటల్కి పోను అని నిర్ణయం చేసుకున్నా. నేను పోయిన వాళ్ళు ఎలా చచ్చిపోతున్నారు. ఒకవేళ ఈ సంగతి తెలిస్తే నన్ను పిలువని కూడా పిలవరు. ఇంకా ఎవరన్నా పోవాలనుకున్న వాళ్ళే పిలవాలి. ఇక అప్పుడు ప్రభు అన్నాడు, ఒరే పిచ్చోడా, నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు చనిపోతున్నారని, కానీ ఆ చివరి సమయంలో సువార్త చెప్పావు కదా, పాపాలు ఒప్పుకోలు ప్రార్థన వాళ్ళు చేశారు కదా, వాళ్ళు నాశనం కాలేదురా, నా రాజ్యంలోనికి వచ్చారు వాళ్ళు. ఇంకేం కావాలి? అల్టిమేట్గా అదే కదా గోలు. ఆడికే వచ్చిండు మనోడు, ఇంకేం నీకు బాధ? నా సన్నిధిలో మనోడు సంతోషంగా ఉంటే నువ్వు పోనని చింతగా ఉన్నావు రూమ్లో. మనోడేమో నా సన్నిధిలో సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం జరగట్లేదు, అట్లా దేవుడు బాగు చేస్తున్నాడు. ధైర్యంగా రండి ప్రార్థనకి, భయపడకండి. రైట్. ప్రియులారా, చూడండి మత్తయి సువార్త అక్కడే 9వ అధ్యాయం చూడండి, మొదటి వచనం చదువుతారా? తరువాత ఆయన దోణి ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకుని వచ్చి. వినండి. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఎవరి యొద్దకు తీసుకొచ్చారు? ఆయన యొద్దకు, యేసయ్య యొద్దకు తీసుకొని వచ్చాడు. అక్కడ జరిగిన విషయం మనకు తెలుసు. పాపాలు క్షమించాడు ప్రభువు. రెండోది, స్వస్థత కూడా ఇచ్చాడు. ఇక్కడ ఒక మాట చూడండి, వారు ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. మంచము పట్టినొకని ఆయన యొద్దకు జనులు అంటే కొంతమంది వాడిని చూసి బాధపడ్డాడు. ఇప్పుడు మా బంధువు కదా, స్నేహితుడు కదా, యేసయ్య ఎక్కడున్నాడు? ఈ వ్యక్తి మంచం మీదనే పడి ఎందుకు చనిపోవాలి? చలో ప్రభు దగ్గరికి తీసుకెళ్దామని తీసుకొని వచ్చారు. అక్కడ చూడండి, యేసు వారి విశ్వాసము చూచియా వాని విశ్వాసము చూచా? చెప్పండి, వారియా వానియా? నేను అనుకుంటాను వాడిని మంచం పట్టుకొని వస్తుంటే, ఎక్కడికి రా, యేసు ప్రభు వచ్చిండు అక్కడ నిన్ను తీసుకెళ్తామంటే అనిండొచ్చు. మీ పిచ్చి కాకపోతే నేను ఏడబాగైతారా?
ఆల్రెడీ టైం దగ్గర పడ్డది, ఏదో మీరు ప్రయత్నం చేస్తున్నారు నా మీద ప్రేమ, సరేలే అని ఉండొచ్చు. నోరు మూసుకో, ఆయన బాగు చేస్తాడు. ఆయన మామూలోడు కాదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన గుడ్డివారికి కనులు ఇస్తున్న వాడైన, చనిపోయిన వారిని లేపుతున్నటువంటి వాడైన, ఊచ చేయగల వారిని బాగు చేస్తున్న వాడైన, కుష్ఠరోగులను బాగు చేస్తున్న వాడైన. నోరు మూసుకొని పడుకో, తీసుకెళ్తాం మేము ఆయన దగ్గరికి, సరే అని ఉండొచ్చు. ప్రియులారా, యేసయ్య వారి విశ్వాసం చూశాడు. గొప్ప విషయం ఏంటో తెలుసా? వచ్చేసరికి ఇల్లు ఫుల్ ఉంది, బయట కూడా జాగలేదు. అయిన వారి విశ్వాసం చూడండి. ఇంటి పైకి ఎక్కి కప్పిప్పేశారు. అయితే అయింది, తర్వాత రిపేర్ సంగతులు చూసుకుంటాం. ముందు వీడు బాగుపడడం కావాలనుకున్నారు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అది కదా ప్రేమ అంటే. మన బంధువులు ఉన్నారు, చేయాలి, ఇట్లా ప్రభు యొద్దకు తీసుకురావాలి. కప్పిప్పారు, కరెక్ట్గా యేసయ్య ముందు దించారు. వాళ్ళ విశ్వాసం చూశాడు. పిల్లలు వేరే వేరే సువార్తల్లో కూడా దాని గురించి చక్కగా ఉంది. కొంతమంది మోయించుకొని తెచ్చారు అంటే డబ్బులు ఇచ్చారో మరి రిక్వెస్ట్ చేశారో తెలియదు, కానీ ఆ వ్యక్తి గురించి భారముతో బాధ్యతతో యేసయ్య దగ్గరికి తీసుకెళ్లాలని తీసుకొని వచ్చారు. వింటున్నారా? ఇంకొక సువార్తలో ఉంది, మంచం మీదే మంచం తీసుకొని వచ్చారు. యేసయ్య వారి విశ్వాసం చూశాడు, వాడి పాపాలను క్షమించాడు. రెండవది, వాడిని బాగు చేశాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు మన బాధ్యత ఏంటో తెలుసా? నశించిపోతున్న వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. రోగముల చేత, బాధల చేత, ఇరుకుల చేత, వేదనల చేత, దయ్యముల చేత పీడింపబడుతూ కోకొల్లలుగా ఉన్నారు. రక్షించబడిన నీవు, విశ్వాసి అయిన నీ బాధ్యత ఏంటో తెలుసా? వారిని యేసు యొద్దకు తీసుకొని రావాలి. చప్పట్లు కొడదామా? మార్క్స్ వార్త 9లో కూడా చూస్తాం. యేసు ప్రభువు నా యొద్దకు తీసుకురండి అన్నాడు. 5 రొట్టెలు 2 చేపలు నా యొద్దకు తీసుకురండి అన్నాడు. ఆయన నా యొద్దకు తీసుకురండి అంటే తీసుకొచ్చేవారు లేరు. నీ గ్రామము ప్రజల గురించి నువ్వు యేసుక్రీస్తు ప్రభు వైపు వారిని తీసుకురావాల్సిన బాధ్యత నీది. దేవుడు నీ వైపు చూస్తున్నాడు. వారి వలె వారిని యేసు యొద్దకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రియులారా, ఇది మర్చిపోవద్దు. వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని బాగు చేశాను. ఈరోజు అదే దేవుడు ఇక్కడున్నాడు. ఏ ఆశ పెట్టుకొని వచ్చావో నువ్వు, ఏ అనారోగ్యంతో వచ్చావో, ఏ వేదన చేత వచ్చావో, ఏ రోగము చేత వచ్చావో, ఏ కృంగిన స్థితిలో వచ్చావో, గర్భఫలము కొరకు ఆశపడుతూ వచ్చావో, లేకపోతే నీ అనారోగ్యం నుండి విడిపించబడాలని వచ్చావో, దురాత్మల చేత పీడింపబడుతున్న నీకు విడుదల కావాలని వచ్చావేమో, ఈ రోజు దేవుడు నిన్ను విడిపించే రోజు. ఈ రోజు దేవుడు నిన్ను ఆదరించే రోజు. ఆయన చివరి కూడిక వరకు ఎదురు చూడాడు. ఈ రోజు నుంచే ఆయన కార్యాలు మొదలైనాయి. హల్లెలూయా. లేచి నిలబడతారా ప్రియులారా? లేచి నిలబడండి. ఇంతకుముందు దైవజనుల కొరకు చేశారు, ఇప్పుడు దైవజనులందరూ చేతులు జాపి మీ కొరకు ప్రార్థన చేస్తారు. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉందో అక్కడ చేయబెట్టుకోండి. దైవజనులందరూ రండి, అందరూ వినండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. అన్న కూడా ఒక మైకి అన్నాను, మైకి. హల్లెలూయా. నాన్న, నేను టైంపాస్ పనులు చేయించట్లేదు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఇంతవరకు దైవజనుల కొరకు చేశారు, ఇప్పుడు దైవజనులంగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభు మన మధ్యలో కదులుతున్నాడు. ఆయన ప్రభు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చేతులెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. రబా షందరా, హల్లెలూయా. దైవజనులారా, అటువైపు చేతులు పెట్టండి. భూలోకములు ఇద్దరు ఏకీభవించి ఏది అడిగితే పరలోకం ఆమోదిస్తుంది అన్నాడు. దైవజనులముగా, దేవుని ప్రతినిధులముగా, దేవుని సేవకులముగా యేసు జీవము గల నామమున మా చేతులు ప్రభు నామమున మీ వైపు చాపి ఉండగా, హల్లెలూయా. అడుగు ప్రభుతో మొరపెట్టు. ఈ రోజు నువ్వు ఎవరినైనా తీసుకొని వస్తే వారి మీద చేయబెట్టు. దేవా, మీరు నీ యొద్దకు నడిపించి నన్ను బాగు చేయకుండా అడగండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా Lord. హల్లెలూయా 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 సంధించు. జీ మేజర్ నీ బిడ్డల్ని సంధించు, నీ బిడ్డల్ని స్పర్శించు. హల్లెలూయా ప్రియులారా, దేవా, ప్రభు మన మధ్యలో నీవు కదులుతున్నాడు. తాకితే చాలు, హల్లెలూయా నీవు చూస్తే చాలు, జీసస్ మాట సెలవిస్తే చాలు, ఓ నీవు ముట్టిన చాలు, నీవు ముట్టిన చాలు. హల్లెలూయా ఓ తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దీనులైన నీ బిడ్డలు, హల్లెలూయా దీనులైన నీ బిడ్డలు, హల్లెలూయా దీనులైన నీ బిడ్డలు ప్రభు, హల్లెలూయా నీ యందు విశ్వాసం ఉంచిన నీ పిల్లలు, హల్లెలూయా నిన్ను నమ్మిన నీ పిల్లలు, ఆమేన్ నిన్ను ఆనుకున్న నీ పిల్లలు, ఆమేన్ నిన్ను నమ్ముకున్న నీ పిల్లలు, నీ రెక్కల కిందికి వచ్చిన నీ పిల్లలు స్తుతి స్తుతి తాకబడాలి ప్రభువా, నీ చేత స్పర్శించబడాలి, ఆమేన్ ఆదరించబడాలి, హల్లెలూయా దురాత్మల నుండి విడుదల పొందాలి, జీసస్ నేమ్ దురాత్మల నుండి విడుదల పొందాలి. యేసు నామములో ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా రబ్బా ప్రతి విధమైన దుష్ట శక్తులు, చేతబడి చిల్లంగి బాణామతి దుష్ట ప్రయోగాల నుండి విడుదల. యేసు నేమ్ ఆఫ్ నామములో జీసస్ యేసు ప్రతి విధ రోగముల నుండి విడుదల ప్రకటిస్తున్నాము. యేసు నామములో హల్లెలూయా గొప్ప విడుదల. యేసు యేసు నామములో నామమున హల్లెలూయా రిపోర్ట్స్ మారిపోవాలి. యేసు నామములో ఆశ్చర్యకరమైన రిపోర్ట్స్ రావాలి. యేసు నామములో సర్వ శరీరము ఆరోగ్యవంతమై ఆమేన్ నీ చిత్తము చేయడానికి, Yes. ఉరికురికి నీ రాజ్య సువార్తను ప్రకటించడానికి, హల్లెలూయా నీ సిలువను ప్రకటించడానికి హల్లెలూయా నూతన శక్తి, నూతన శక్తి, స్వస్థత, విడుదల విడుదల కలిగించు. విడుదల యేసు నామములో జరుగును గాక. ఆమేన్ గట్టి చెప్పండి విడుదల ఏ బంధకాలు ఉన్నారో విడుదల 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 విడుదల. విడుదల యేసు అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కేసులు, కొట్లాటలు, అసమాధానాలు నిర్మూలమై పోవునుగా. జీసస్ నేమ్ గొప్ప సమాధానము కలిగించు, గొప్ప సమాధానము కలిగించు, గొప్ప విడుదల కలిగించు. ఆమేన్ సాక్ష్యాలుగా రావాలి, సాక్ష్యాలుగా రావాలి, సాక్ష్యాలుగా రావాలి. తెరవబడుతుంది సమాధానము సమాధానము సమాధానం కలగాలి. జీవితాలు మారాలి. ఆమేన్ వ్యసనాల నుండి, త్రాగుడు, విడుదల. వ్యభిచారం, Yes. విచ్చలవిడి జీవితం, Yes. లక్ష్యం, Yes. ఓ ఘోరమైన అశ్లీల చిత్రాలు చూడడం, Yes. ఎవరు ఏ వ్యసనాల్లో ఉన్నారో, Name of ఏ Jesus. పాపంలో ఉన్నారో, Oh, లంచగొండితనం, ఏ విషయాల్లో బంధువులై ఉన్నారో వారికి విడుదల విడుదల. విడుదల విడుదల. విడుదల విడుదల. విడుదల. యేసు నామములో యేసు నామమున విడుదల ఈ రక్తముతో వారిని కడుగుతుంది. హల్లెలూయా ఈ రక్తముతో మమ్మల్ని కడుగు, వారిని కూడా కడుగు. పక్షమున మా ప్రార్థన అంగీకరించు, Thank you, Lord. వారి ప్రార్థన కూడా అంగీకరించు. ఈ బిడ్డలను కనికరించి కనికరించండి నా వారి తండ్రి. జీవితాల్లో విప్లవాత్మకమైన మార్పులను కలిగించు. కలిగించండి నా దేవా. ఆశ్చర్యకరమైన అనూహ్యమైన మలుపులు తిప్పు. గర్భాలు తెరవబడును గాక యేసు నామమున. మోయబడిన గర్భాలు తెరవబడును. మోయబడిన గర్భాలు తెరవబడును. వారి ఒడిలో సంతానము ఉండును గాక. ఆమేన్. క్యాన్సర్ మారిపోవును గాక. ఆమేన్. దేవా, అవును అవును అవును, స్వస్థత 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 విడుదల విడుదల నీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తుంది. నీ ప్రార్థన మర్చిపోయే దేవుడు. ఆమేన్ ప్రార్థించి మేము మర్చిపోతాము, అవునయ్యా కానీ ప్రార్థన విని గుర్తుపెట్టుకుని కార్యములు చేసి రుజువు చేసే దేవుడు, కృప చూపే దేవుడు. ఆమేన్ నీకు స్తుతి మహిమ, స్తుతి మహిమ. హల్లెలూయా జీసస్ దేవుడిచ్చిన విడుదలకై, స్వస్థతకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టి కొట్ట నోరు తెరవండి. హల్లెలూయా అనండి. సిగ్గుపరచో, సిగ్గుపరచో, సిగ్గుపరచో. హల్లెలూయా హల్లెలూయా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. పిల్లరా,
ఆయన నీ జీవితంలో కార్యం జరిగించాడు. నా తండ్రి విశ్వాసంతో చప్పలు కొడితే స్తోత్రం చెల్లిద్దాము. ఎస్, మొదలు పెట్టాడు ఆయన. నా దేవా మొదలు పెట్టిన వాడు వదిలిపెట్టాడు. ఇన్స్టాల్మెంట్ లో కాదు, ఇన్స్టెంట్ గా చేసే దేవుడు కదా. ఆమేన్ ఆమేన్ జరిగించాడు. నమ్మితే చప్పలు కొట్టు. విశ్వాసంతో దేవునికి వందనాలు ఇచ్చాడు. నా తండ్రి నీ పిల్లల రక్షణ, హల్లెలూయా. నీ భర్త మారిపోతున్నాడు, మారిపోయాడు. హల్లెలూయా 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 నీ పరిస్థితులు మారిపోయాయి. ఆమేన్ ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుని యొద్దకు వచ్చావు నువ్వు. నా తండ్రి ఆయన కార్యము చేస్తే తిప్పివేయగలవాడు ఎవడో నా దేవా ఆయన జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆమేన్ కూర్చుందామా? నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. తర్వాత దైవజనులు కూడా మన మధ్యలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. మూడోది 25వ వచనంలో అనేకులు ఆయనను వెంబడించారు. ప్రియులారా, కేవలం భౌతికమైనటువంటి పరిస్థితులను మాత్రమే కాదు, ఆయన పాప జీవితాలను, రోత జీవితాలను ఆయన పరిశుద్ధపరచడానికి వచ్చినటువంటి దేవుడు. చప్పట్లు కొడదామా? ఈరోజు ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభుని నువ్వు వెంబడించకపోతే ఈ విషయం గుర్తుపెట్టుకో. మనమందరం పాపం చేశాము, శిక్షకి పాత్రలం. ప్రియులారా, పాపం వలన వచ్చి జీతము మరణము, అంతేకాదు నిత్యం మండే అగ్నిగుండం. నరకము చాలా భయంకరమైంది. ప్రియులారా వినండి, నరకమే లేకపోతే దేవుడు ఎందుకు వస్తాడండి చచ్చిపోవడానికి? నరకమే లేకపోతే దేవాది దేవుడు మానవుడిగా వచ్చి చనిపోవడం దేనికి? మానవాళి అంతా నిత్యము మండే అగ్నిగుండానికి, పాపం వలన, శాపము వలన నిత్యం మండే అగ్నిగుండానికి వెళుతున్నారు కనుక మానవాళిని ప్రేమించి దేవాది దేవుడు ఈ లోకంలో జన్మించాడు, జీవించాడు. మానవాళి అంతటి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని చిందించాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. 3వ దినమున తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, తిరిగి రాబోతున్నాడు. ఎందుకో తెలుసా? నరకానికి వెళుతున్న నిన్ను ఆయనతో పాటు ఉండడానికి, ఆయనతో పాటు నువ్వు ఉండడానికి, ఆయనతో పాటు నిరంతరం ఉండడానికి. ప్రియులారా, ఎవరు నరకం వెళ్ళొద్దు, అది ప్రభు యొక్క ఆశ. ఎవరు వెళ్ళొద్దు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరకడం, చీకటి, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ పాపానికి, ప్రార్థనకి జవాబు రాదక్కడ. అది వేదన స్థలం, మహారోదన స్థలం. అది యుగ యుగాలు ఉండే నిత్యము మండే అగ్నిగుండం. అసలు అగ్నిగుండం చేసింది నీ కొరకు కాదు, సాతానుడు వాని అనుచరుల కొరకు. నీవు ఆయనతో ఉండాలని, నిరంతరం ఆయనతో నువ్వు జీవించాలన్నది ఆయన ఆశ. అందుకే ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఒకసారి పెద్ద బిల్డింగ్ కడుతూ ఉన్నారు. బిల్డింగ్ కడుతూ ఉంటే ఆ క్రింద ఒక పిల్లోడు గోటీలు ఆడుకుంటా ఉన్నాడు. ఆ పన్నోళ్ళు అన్నారు, ఏయ్ బాబు, పైనుండి రాయి పడుద్ది, పని జరుగుతుంది, అక్కడ ఆడుకోదు, వెళ్ళిపో అన్నారు. వాడు అస్సలు వినలే, అక్కడే ఆడుకుంటున్నాడు. కొద్దిసేపు కాగానే నిజంగానే పైనుండి ఒక రాయి దొర్లుతూ కింద పడుతూ ఉంది. ఆ పైనున్న నలిశారు, హలో ఆ పిల్లోనికి చెప్పండి రాయి పడుతుందని పైనుండి. వాడేం వినట్లే, నిర్లక్ష్యంగా ఆడుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి పని చేస్తున్న వారు ఉన్నారు, ఆ పిల్లోని వైపు అరుస్తున్నారు, ఒరేయ్ రాయి పడుతుంది తప్పుకోరాని. ఒక ఆయన అక్కడే ఇసుక కలుపుతా ఉన్నాడు. పైన రాయిని చూశాడు, కింద పిల్లోని చూశాడు. ఒక్కసారిగా ఆ పిల్లోని నెట్టివేశాడు. పిల్లోడికి ఏం కాలేదు, కానీ ఆ రాయి తన తల మీద పడి స్పాట్లో చచ్చిపోయాడు. కాపాడడానికి వెళ్ళినటువంటి ఆ వ్యక్తి స్పాట్లో చచ్చిపోయాడు. ఆ పిల్లోని తిట్టారు, రేయ్ నీకోసం ఈయన చచ్చిపోయాడు కదరా, పక్క జరగడు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయినా ఈయనకెందుకండి అనవసరంగా పోయాడు? చస్తే వాడు చచ్చేటోడు, వాడు మొండోడు, ఎన్నిసార్లు చెప్పినా వినలే. మాలాగా అరిస్తే అయిపోయేది కదా, అరే పక్కకు జరుగునా అంటే అయిపోయేది, ఎందుకు ఈయన అడ్డుపడ్డాడు, ప్రాణం పోగొట్టుకున్నాడు అని మాట్లాడుకుంటుంటే ఆ గుంపులో ఒక వ్యక్తి అన్నాడంట, ఆయన మనలాగా పక్కకి జరుగు తప్పుకో అనలేడు. ఎందుకంటే ఆయన ఆ పిల్లోడి నాయన,
అందుకే అడ్డుపడ్డాడు, అందుకే ప్రాణం పెట్టాడు, అందుకే చనిపోయాడు. ప్రియులారా, నరకం అనే భయంకరమైన అపాయం నుండి మనల్ని రక్షించడానికి ప్రభు అడ్డుపడ్డాడండి. సిలువలో తన అమూల్యమైన రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు, చనిపోయాడు. ఎవరెవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటారు. ఈ మధ్యాహ్నం మళ్ళీ ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు ఒక నిర్ణయం చేసుకో, ప్రభువుని వెంబడించడానికి. అనేకులు ప్రభువుని వెంబడించారు. ఇంకిక్కడ ఎవరైనా ఉండొచ్చు, ఇంతవరకు నీ జీవితం, నీ ప్రయాణం యేసుతో మొదలు కాకపోతే ఈరోజు మొదలుపెట్టు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించు. నీ హృదయంలోనికి రమ్మను. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించుమని అడుగు. ఆయన క్షమిస్తాడు. భౌతికమైన సమస్యలు మాత్రమే కాదు, భయంకరమైన పాపము నుండి నిన్ను విడిపించి, నిత్యం మండి అగ్నిగుండము నుండి నిన్ను తప్పించి, నిత్య రాజ్యమైన పరలోక రాజ్యాన్ని నిన్ను చేరుస్తాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకుందాం. ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఈ మధ్యాహ్నం ఇదొక మంచి సమయం. మీ హృదయంలో ప్రభు చిత్తమైతే దైవజనుడు సాయంకాలం పిలుస్తాడేమో, కానీ అంతవరకు నీ హృదయాన్ని సిద్ధపరచుకో. యేసుప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు. ఈ భౌతికమైన రోగము బాగైపోయినా కూడా ప్రియులారా, ఒక రోజున మళ్ళీ చచ్చిపోతాం. నిరంతరం ఉండే చోటుకు వెళ్ళడమే మహా అద్భుతం. నీ జీవితంలో యేసయ్యను ఆహ్వానించి, యేసయ్య, నేను పాపిని, నన్ను క్షమించు, నాకు నువ్వు కావాలయ్యా. లార్డ్, ఐ నీడ్ యు లార్డ్, నాకు కావాలి. ఎన్నోసార్లు విన్నాను, నిర్లక్ష్యంగా ఉన్నాను. ఈరోజు నీకు లొంగిపోతున్నానయ్యా, నీకు లొంగిపోతున్నాను. నిత్యము మండే అగ్నిగుండం కాదు, నిరంతరం నీతో ఉండే కృపను నాకు దయచేయండి ప్రభాని. నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభు ఇదివరకే పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తున్నాడు. నిర్లక్ష్యం చేయకు, ఎదురు మాట్లాడకు, లొంగిపో యేసు ప్రభుకి, లొంగిపో ఆయన మాటకి. ఆయన కౌగిలిలోనికి రా, అక్కడ నీకు క్షేమము, భద్రత ఉంది. ప్రేమగల మా తండ్రి, మీకే స్తోత్రములు. ఉదయకాల సమయం అల్పుడనైనా నాకు మీరు ఇచ్చినటువంటి సమయంకే వందనాలు ప్రభా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23 నుంచి 25 వరకు దైవజనులముగా మేము నేర్చుకున్నటువంటి పాఠము. రెండోది, దైవ జనాంగముగా ఇతరులను నీ యొద్దకు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉందని నేర్చుకున్నటువంటి పాఠము. అంతేకాదు, నిత్య రాజ్యం కొరకు, పరలోకం కొరకు నిన్ను వెంబడించాలని నేర్చుకున్న పాఠములను మా జీవితంలో జరగనిమ్మని కోరుకుంటూ, జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ, నీ సేవకుడు నిలబడి వాక్యం బోధిస్తుండగా మరొకసారి మాతో మాట్లాడమని సమస్త మహిమ ఘనత మీకు చెల్లిస్తూ యేసయ్య జీవం గల నామమున ప్రార్థించి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభుకి గట్టి చప్పట్లు కొడదామా పిల్లలు? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా.